నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ, వెల్కమ్ టు మదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూస్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ వనజా రవి గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మై క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్? ఆ డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలన్నది కూడా చాలా క్వశ్చన్ మార్క్. అవునండి. సో సైకియాట్రిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ ఫీల్డ్ అండి. వాళ్ళు దే ఆర్ డాక్టర్స్. సో వాళ్ళు మెడిసిన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి, డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫీనియా, ఓసిడి, రకరకాల మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటికి మెడికేషన్స్ ఇచ్చే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. దే ఆర్ డాక్టర్స్. సో సైకాలజిస్ట్ అనేవాళ్ళు ఓన్లీ టాక్ థెరపీస్, అంటే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, రూట్ కాజ్ ఏంటి, సో ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి థెరపీస్ ఏంటి అవసరమో, ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో ఇవన్నీ కూడా సైకాలజిస్ట్ సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేదా లైఫ్ రిలేటెడ్ ఎనీ రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవైనా కూడా సైకాలజిస్ట్ సపోర్ట్ చేస్తూ ఉంటారండి. సో ఇద్దరి దగ్గరికి వెళ్ళాలంటారు, అవసరం. చాలా అవునండి. ఇప్పుడు చాలా మంది కూడా క్లయింట్స్ మెడిసిన్ తీసుకుంటారండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. సో ఎట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ సజెస్ట్ చేస్తారు డాక్టరే. మీరు ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తారు. మెడిసిన్స్ అనేది రిలాక్సేషన్ కోసం. ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు హీలింగ్ వైపు రావాలంటే కష్టం ఉంటుంది ఒక ప్రొఫౌండ్ లెవెల్లో. సో కాబట్టి ఆ టైంలో కౌన్సిలింగ్ అండ్ మెడికేషన్ రెండు ప్యారలల్గా జరుగుతూ మనకి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూస్తారు. అసలు మెడికేషన్ దాకా వెళ్లకుండానే ఐడెంటిఫై చేస్తే సైకాలజిస్ట్ అక్కడ హెల్ప్ చేస్తారు ఆ ప్రాబ్లంలోకి. అంటే సివియర్కి వెళ్లకుండా మళ్ళీ నార్మల్ రొటీన్కి బ్యాక్ రావచ్చు, వెదర్ ఇట్ ఈస్ డిప్రెషన్, ఎనీ సైకలాజికల్ ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు మనం సైకాలజిస్ట్ దగ్గర ఎంప్టీనెస్ అని బాగా వింటాం. సో అసలు వాట్ ఈస్ ఎంప్టీనెస్, అది ఎందుకు వస్తుంది, దాని క్యూర్ ఎలా ఉంటుంది? ఎంప్టీనెస్ అనేది ఎక్కువగా ఏంటంటే మహిళల్లో చూస్తుంటాం, మెన్లో కూడా ఉంటుంది కానీ ఎక్కువగా మహిళల్లో చూస్తుంటాం. దానికి ఒక కారణం ఏంటంటే చాలా బిజీ లైఫ్లో నుంచి సడన్గా ఖాళీ అవ్వడం. సో అందుకే ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే పిల్లలు, అంటే ఒక మహిళ ఫ్యామిలీయే చాలా ఇంపార్టెంట్ అనుకొని తను పిల్లలతో బిజీగా ఉండి హస్బెండ్ వర్క్తో, ఇంటి హౌస్ హోల్డ్ వర్క్ తోటి చాలా బిజీగా ఉన్నారు. పిల్లలు ఎదిగారు, సడన్గా అవుట్ ఆఫ్ కంట్రీయో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు. సో పిల్లలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా అయ్యారు, సో హస్బెండ్ బిజీ అయిపోయారు. సో నౌ తన రోల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నుంచి చాలా ఖాళీ దొరుకుతుంది తనకి. సో ఇప్పుడు తనకి ఏమవుతుంది, ఆ ఖాళీగా ఉండడం అనేది చాలా డిప్రెసివ్గా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, సడన్గా ఈ వయసులో నేను ఏం చేయగలుగుతాను, వాళ్ళ కోసం రీక్రియేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే దే ఆర్ హ్యాబిచుయేటెడ్ ఫర్ ద ఫ్యామిలీ. పిల్లలకి ఏం చేయాలి, హస్బెండ్కి ఏం చేయాలి, దీంట్లో ఉంటారు కంటిన్యూగా. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఖాళీ సమయాన్ని ఏం చేయాలో తెలియదు, చాలా డిప్రెసివ్లోకి వెళ్తూ ఉంటారు. దాన్ని ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటారు. సో అది పిల్లలు అంటే కెరియర్లోకి వెళ్ళిన తర్వాత రావచ్చు, ఒక్కొక్కసారి పిల్లలు హాస్టల్లో వెళ్ళిపోయి హస్బెండ్ బిజీగా ఉండి ఒంటరిగా ఉన్న మహిళల్లో రావచ్చు. ఎక్కువగా మనం ఏజ్డ్ పీపుల్లో కూడా చూస్తుంటాం, మెన్ అండ్ ఉమెన్లో. అంటే హస్బెండ్ రిటైర్ అవుతారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా లోన్లీగా ఉంటారు. హస్బెండ్ అప్పటిదాకా బిజీగా ఉంటారు, ఈవిడ పిల్లల పనులు, పెళ్ళిళ్ళు అన్నిట్లలో బిజీగా ఉంటారు. సో భార్యాభర్తలు ఇద్దరు సడన్గా ఒంటరి అయిపోతారు. సో ఆ టైంలో ఎంప్టీనెస్ సిండ్రోమ్ అనేది చాలా మందిలో డిప్రెషన్, కైండ్ ఆఫ్ డిప్రెషన్. సో ఐడెంటిఫై చేయగలగాలి. సో అప్పుడు వాళ్ళని ఎలా ఎనర్జైజ్ ఏం చేసుకోవాలి, మళ్ళీ రీస్టార్ట్ ఏమైనా లైఫ్లో వేరే ఏమైనా కొత్తగా చేయొచ్చా అన్నది ఆ టైంలో చూడొచ్చు. కానీ ఎంప్టీనెస్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉన్నాం మనం. సో దాన్ని ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత దాని నుంచి బయటికి రావడం ఎలాగా అన్నది మనం సొల్యూషన్ ఫోకస్డ్గా వెళ్తే డెఫినెట్గా ఈ ఫేజ్ని మనం క్రాస్ చేయొచ్చు. బట్ అదే మెయిన్ ప్రాబ్లం కదా, ఐడెంటిఫికేషన్. అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అసలు దీన్ని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆటోమేటిక్గా మీరు డల్గా ఉంటారు, ఏ పని చేయాలన్న థాట్స్ వెళ్ళదు. ఓకే. అంటే మనకి జనరల్గా మామూలుగా ఎలా ఉంటుంది, నాకు ఖాళీ టైం దొరికింది, సంథింగ్ నేను ఏదో ఒక పని చేసుకుని, నాకు ఖాళీ దొరకట్లేదు, అసలు ఖాళీ దొరికితే నేను ఏదో ఒక పని చేస్తానని ఒక మైండ్ ఆక్యుపై ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా గోల్స్ ఏం కనపడవు. ఆల్రెడీ అప్పటి వరకు ఫ్యామిలీ గోల్స్, సంథింగ్ పిల్లల ఎడ్యుకేషన్ గోలో, మ్యారేజ్ గోలో, సంథింగ్ ఏదో ఒక గోల్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి గోల్ కనపడదు, ఏం చేయాలని మోటివేషన్ ఉండదు. సో మోటివేషన్ ఉండకుండా ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఖాళీ టైం ఏం చేయాలి, వాళ్ళ లైఫ్కి మీనింగ్ కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
మా Okay. ఏజ్ అయిపోయింది, పెద్దవాళ్ళు అవుతే, లేదా యంగ్ ఉమెన్ అంటే ఒక 30-40+ ఉమెన్లో కూడా పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయి వాళ్ళు లోన్లీగా ఉంటే వాళ్ళకంటూ ఒక ఎయిమ్ కానీ లైఫ్లో ఏదైనా సాధించాలని కానీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువగా ఈ ఇబ్బంది ఎక్కువగా చూస్తూ Okay. ఉంటాం. సో ఆ టైంలో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ పిల్లలు కానీ అంటే జనరల్గా అయితే సెల్ఫ్గా రియలైజ్ అవుతారు ఓకే. సంథింగ్ నా లైఫ్కి మీనింగ్ ఏంటి, ఇంతేనా పిల్లలు ఫ్యామిలీ ఇంతవరకేనా లైఫ్ అన్నది చూస్తాం. తర్వాత ఈ వాళ్ళ సిమ్టమ్స్ కనపడుతుంటాయి, డల్గా ఉంటారు, నిరుత్సాహంగా ఉంటారు, యాక్టివ్గా పనిచేయరు, మంచి ఫుడ్ తినరు, గ్రూమింగ్ ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు. సో వాళ్ళ కోసం వాళ్ళకి సెల్ఫ్ లవ్ అనేది ఉండదు వాళ్ళలో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. అంటే మనం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా డిప్రెషన్ అనే థాట్లోకి వెళ్తుంది. సో నాకు డిప్రెషన్ ఉంది, నేను వెళ్ళాలి, నాకు డిప్రెషన్ ఉంది. సో బోత్ ఆర్ సేమ్. డిప్రెషన్ ఉన్న వాళ్ళే ఇక్కడికి రావాలి లేదు, దేర్ ఇస్ డిఫరెంట్, డిప్రెషన్ అనేది డిఫరెంట్, ఈ కేటగిరీ డిఫరెంటా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది ఏంటంటే ఇది ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నది స్లైట్ లైన్ ఎక్కడో కరెక్ట్. అసలు దాన్ని గుర్తించడం అనేది చాలా మందికి తెలియదు. అంటే మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఉండదు కాబట్టి ఇప్పుడు చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే లైఫ్ ఇలాగే ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి, పిల్లలు ఎవరు వాళ్ళు సెటిల్ అవుతారు, మనకి ఇలాగే అనిపిస్తుంది, ఇలా ఉండడం కామన్, సో బెటర్ కోపప్ అన్నది చెప్తా ఉంటారు. సో ఎక్కడ మనం ఒక బార్డర్ లైన్ తెలుసుకోవాలంటే అలా చెప్తూ ఉన్నప్పుడు కోపప్ చేసుకొని నార్మల్కి వచ్చారా, వెల్ అండ్ గుడ్. ఓకే. సో కానీ అలా ఉన్నా కూడా వాళ్ళు పికప్ చేయలేకపోతున్నారు లైఫ్ని. ఓకే, సో దెన్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ ఏరియాని అప్పుడు ఫోకస్ చేయాలి మనం. అంటే వాళ్ళకి దే ఆర్ ఇన్ డిప్రెషన్ అన్నది అప్పుడు ఐడెంటిఫై చేయాలి. డిప్రెషన్ కూడా సిమ్టమ్స్ ఉంటాయండి, ఊరికనే డిప్రెషన్ అన్నాం మనం. సో అంటే మోర్ దాన్ 15 days ఎబో అంటే 1 month కంటిన్యూగా వాళ్ళు స్లీప్లెస్ నైట్స్ ఉండడం, నిద్ర పట్టకపోవడము, అతిగా తినడము, లేదంటే అస్సలు తినకుండా స్కిప్ చేయడము, ఊరికే క్రయింగ్ స్పెల్స్, ఏడుపుస్తూ ఉంటుంది బాగా వాళ్ళకి, ఎందుకు ఏడుస్తారో తెలియదు కానీ కంటిన్యూ ఎవరైనా కదిలిస్తే చాలు ఏడుపు వచ్చేస్తూనే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తారు, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఫంక్షన్స్కి వెళ్ళాలనిపించదు వాళ్ళకి, లోన్లీగా ఉంటారు, సోషల్ యాంగ్జైటీ తయారవుతుంది. సో ఈ రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి మనకు ఆ టైంలో. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టైంలోనే సూసైడల్ థాట్స్ వస్తుంటాయి, ఎందుకు నా లైఫ్ ఇంకా వేస్ట్, బతికుండి ఏం చేస్తాము. సో ఇవన్నీ కూడా డిప్రెషన్ సిమ్టమ్స్ అనమాట. సో ఇవి ఉంటే మనం డిప్రెషన్గా కన్సిడర్ చేస్తాం. ఇలా లేకుండా లైఫ్లో ఒక ఎంతూజియాజం, మోటివేషన్ లేకుండా అలా ఉంటే ఏంటంటే దాన్ని ఆ కేటగిరీలోనే చూస్తాం. సో అక్కడ వాళ్ళకి లిటిల్ బిట్ మోటివేషన్, అవేర్నెస్ అవసరం. వాళ్ళకి ఇది బియాండ్ వెళ్ళిపోతే డిప్రెషన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటి వాళ్ళకి అవేర్నెస్ లేదు, కరెక్ట్. అవేర్నెస్ ఇస్తే వాళ్ళు ఆ ఫేజ్లోనే నార్మల్ అయిపోయి లైఫ్లో కొత్త గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తారు. సో కాబట్టి ఏంటంటే ప్రతిదీ డిప్రెషన్ అని అనలేం మనం. సో ఈ సిమ్టమ్స్ ఉంటూ 2 weeks దాటి ఒక 1 month అయినా కూడా దే ఆర్ అనేబుల్ టు కోపప్. ఆ టైంలో మనం డిప్రెషన్గా పరిగణిస్తాం మనం. సో దానికి మనం కొన్ని క్వశ్చనీర్స్ ఉంటాయి, ఇవన్నీ టెస్టులు పెట్టేసి అవన్నీ కూడా నాట్ ఓన్లీ ఓరల్ ఇంటర్వ్యూ టెస్ట్ కూడా కండక్ట్ చేసి అన్ని రకాలుగా చూసిన తర్వాతనే దాని డిప్రెషన్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. అంటే ఇది మళ్ళీ ఎలా ఉంటుంది అంటే మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఖాళీగా ఉండి ఉమెన్స్ ఒక గోల్ ఏం లేకుండా అంతవరకు జాబ్ చేశారు అండ్ అగైన్ అక్కడ గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, ఆఫ్టర్ చిల్డ్రన్స్ కావచ్చు, సో వాళ్ళకే ఉంటుందా లేదు రెగ్యులర్ డేస్లో మనకి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయంటారు? అంటే యాక్చువల్గా డిప్రెషన్ అనేది ఎవరికైనా రావచ్చండి, ఫర్ ఎనీ రీజన్. అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందన్న తెలియదు. అంటే సమ్వేర్ వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్కడ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయినప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అన్నప్పుడే ఏ మనిషి అయినా ఎక్కువగా వరీ అవుతారు. మ్యాక్సిమం హ్యూమన్ బీయింగ్స్ అందరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక కొన్ని విషయంలో కొన్ని సివియర్గా రిలేషన్షిప్ ఇష్యూసా లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో దెర్ ఆర్ అదర్ రీజన్స్ చాలా. సో అలాంటి ఎవరైనా బ్లేమ్ చేయొచ్చు, గొడవలు జరగచ్చు, ఇన్సల్ట్ జరగచ్చు. అలాంటి రీజన్స్లో వాళ్ళు కోపప్ చేయలేకపోయినప్పుడు మనం చూస్తాం. అది ఎవరైనా ఉండొచ్చు, వర్కింగ్ పీపుల్ అయి ఉండొచ్చు, హోమ్ మేకర్స్ ఎవరైనా కూడా అయి ఉండొచ్చు. సో మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు దీనికంటే ముందు, అంటే ఆల్రెడీ జాబ్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకి వస్తుందా అని. అంటే ఇక్కడ ఏంటంటే జాబ్ వాళ్ళు ఎందుకు మానేశారన్నది కూడా మనం చూడాలి. అంటే ఫ్యామిలీని చూసుకోలేకపోతున్నాను కాబట్టి జాబ్ మానేశాను అన్న రీజన్ ఉందనుకోండి, సో బేసికల్గా వాళ్ళకి జాబ్ చేయడం ఇష్టం, వాళ్ళు ఇక్కడ మనకి మేనేజింగ్ స్కిల్స్ అనేవి మెయిన్ యూజ్ అవుతాయి. బట్ దాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు మరి? సో ఇక్కడ ఏంటంటే మేనేజ్ కంటే ఫస్ట్ మనీ మనం క్వశ్చన్ చేసుకోవాలి.
ఓకే. అంటే యాక్చువల్గా నీకు జాబ్ చేయడం ఇష్టం ఉందా లేదా, ఓకే, ఇష్టం లేకపోయినా చేస్తూ పిల్లల్ని మేనేజ్ ఫ్యామిలీని మేనేజ్ చేయలేకపోతున్నామా, లేదంటే జాబ్ చాలా ఇష్టం కానీ పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుందా. సో ఇక్కడ ఏంటిది, రెండు పాజిటివ్గా చూస్తే తనకి జాబ్లో గ్రోత్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉంది, తనకంటూ తను చదువుకున్న నాలెడ్జ్కి అన్నిటికి కూడా గుర్తింపు ఉంది. ఓన్లీ వన్ థింగ్, తనకు ఒక గిల్ట్ ఉంది, ఏంటి, పిల్లల్ని ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. సో ఇప్పుడు అలాంటి పర్సన్ ఏం అవగాహన చేసుకోవాలంటే, గిల్ట్ అనేది లవ్ కాదు. యాక్చువల్గా తను ఏం ఫీల్ అవుతున్నారు, పిల్లలకి ఫ్యామిలీకి లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్ ఇవ్వలేకపోతున్నాను ఉంటుంది ఆ గిల్టీనెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ ఫీల్ అయిపోతా ఉంటారు, అయ్యో నేను టైం ఇవ్వలేకపోతున్నాను, నేను ఇటువైపు ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను, అటువైపు ఆఫీస్లో కూడా సరిగ్గా ఉండలేదు, ఆ గిల్టీనెస్ అనేది ఉంటుంది చాలా ఉంటుంది. కానీ అలాని జాబ్ వదులుకోవాలని కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీకి సరైన టైం ఇవ్వలేకపోతున్నాను, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, సో అలాని కెరియర్లో గ్రోత్ లేదు, అందుకని వదిలేసినా కంటిన్యూ చేసినా వాళ్ళకి పెయిన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చూడాలంటే, ఆల్రెడీ జాబ్ ఇష్టము చేయగలుగుతున్నారంటే పిల్లల్ని చూసుకోలేకపోతున్నారన్నది గిల్ట్ వల్ల యూజ్ ఉండదు. ఓకే, అది ప్రేమ కాదు. ఓకే, అంటే మనం ఇప్పుడు మనం ఏం ఐడెంటిఫై చేసుకోవాలంటే, నేను గిల్ట్లో నుంచి కాదు, నేను దీన్ని ఎలా క్వాలిటేటివ్గా ఎలా ఉండాలి. ఓకే, నౌ వీ నీడ్ టు టాక్ విత్ ద ఫ్యామిలీ. సో అలాంటి ఒక మహిళ ఏం చేయాలంటే ఫ్యామిలీతో ఫస్ట్ మాట్లాడాలి. సో నేను మనం టైం ఎలా స్పెండ్ చేద్దాము, నాకు ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ, అంటే హస్బెండ్ అయినా పిల్లలతో అయినా కూడా టైం స్పెండ్ చేయాలన్నది మనం డిస్కషన్లోకి తీసుకురావాలి. ఓకే, నేను ఇలా ఫీల్ అవుతున్నాను అంటే మనకు కన్సర్న్ ఉందన్నది కూడా ఫ్యామిలీకి కూడా తెలియాలి కదండి. పటా ఫ్యామిలీ అంటే అందరు కూడా, హస్బెండ్ పిల్లలు అందరూ ఉన్నాం కదా. సో ఫస్ట్ మన ఫ్యామిలీలో మనం చెప్పాలి, పిల్లలకి హస్బెండ్కి అందరికీ చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఎలా టైం స్పెండ్ చేద్దాం. ఓకే, అందరూ వర్కింగ్, హస్బెండ్ వర్కింగ్లో ఉన్నారు, తను వర్కింగ్లో ఉన్నారు, పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్నారు. సో ఓకే, ఒక టైం స్పెండ్ చేయడం కోసం పిల్లలు ఎడ్యుకేషన్ మానేయట్లేదు, హస్బెండ్ జాబ్ మానేయట్లేదు, ఉమెన్ మాత్రం అలా ఆలోచిస్తున్నారు. సో ఇది ఎలాంటి మహిళల గురించి అంటున్నానంటే, జాబ్ కూడా ఇష్టము, పిల్లలతో కూడా ఫ్యామిలీతో బాగుండాలన్న మహిళల గురించి మాట్లాడుతున్నాం. సో అదర్ కేటగిరీ జాబ్ కంపల్సరీ కాదు, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్న మహిళలు కూడా ఉంటారు. ఇందులో ఏది రైట్ రాంగ్ అన్నది కాదు. అంటే ఒక ఎవ్రీ ఇండివిజువల్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్, డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్యామిలీ సిస్టమ్. ఒక ప్రతి కపుల్ కూడా డిఫరెంట్ అయినప్పుడు ప్రతి ఫ్యామిలీ కూడా డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ కదా. సో కాబట్టి ఆ ఫ్యామిలీని వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 15 minutes 30 minutes ఒక 1 hour మన ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేద్దాం, వీకెండ్స్ని ఎలా డిజైన్ చేసుకుందాము, వర్కింగ్ డేస్లో ఎలా ఉందాము. సో అప్పుడు ఏమవుతుంది, తనకి లైఫ్ అంటే జాబ్ కంటిన్యూ చేసుకుంటారు, ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో కూడా ప్రేమగా అఫెక్షనేట్గా ఉంటారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, గిల్ట్ ద్వారా ఏది హ్యాండిల్ చేయలేం. ఓకే, పైగా తను గిల్ట్ ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పిల్లలు వీళ్ళందరూ కూడా అంటుంటారు సరైన టైం ఇవ్వట్లేదు, చేయట్లేదు అన్నది ఆటోమేటిక్గా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో వెన్ వీఆర్ కాన్ఫిడెంట్, మనం కాన్ఫిడెంట్గా ఉండి గిల్ట్ నుంచి హ్యాండిల్ చేయొద్దు. లవ్ అండ్ ఎఫెక్షన్ నుంచి అదర్ స్ట్రాటజీస్ ఏంటి, సో అదర్ స్ట్రాటజీస్లోకి వెళ్ళి ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి దానికి వేరే స్ట్రక్చర్స్, వీకెండ్స్లో ఎలా టైం స్పెండ్ చేయాలి, వర్కింగ్ డేస్లో మనము ఎలాగా ఏమంటారు వర్క్ డెలిగేషన్ ఎలా చేసుకోవాలి, అప్పుడు మనం అంటే థాట్ షేరింగ్ అంటారు, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అందరికీ ఇంపార్టెంట్ కదండి. ఒకరి వ్యూస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్టాలు ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, ఆ టైం పెట్టుకోవాలి ఫ్యామిలీ టైం అని. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే డెఫినెట్గా రెండు కూడా చాలా పవర్ఫుల్గా హ్యాండిల్ చేయొచ్చు. సో ఉమెన్కి మనం బేసిక్గా మనం ఎక్కువగా చూసేది అంటే అఫ్కోర్స్ ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎక్కువ వినేది ఫిజికల్ అపియరెన్స్ మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు. సో అలాంటి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి అసలు? ఒకటి ఏంటంటే అమ్మా, ఇది ఫిజికల్ అపియరెన్స్ అనేది వేరే వాళ్ళు చేస్తే బాడీ షేమింగ్ కిందకి వస్తుంది. సో సెల్ఫ్గా మనమే ఫీల్ అవుతుంటే బాడీలో చేంజ్ వస్తాయి. ఒకటి ఏంటంటే జెంట్స్ కంటే లేడీస్లో ఈ సిచ్యువేషన్స్ ఎక్కువగా జరుగుతాయి. సైంటిఫికల్ రీజన్ ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సో మనకి పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి హార్మోన్స్ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి, ఇంబ్యాలెన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొన్ని ఫేసెస్లో మనకి థైరాయిడ్ వల్ల లావ్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి చాలా ఏమంటారు సన్నగా అయిపోతూ ఉంటారు కొంతమంది. అది కూడా ఇష్యూస్ మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు అవుతుంది, కొంచెం వేరే ఇష్యూస్ వల్ల ఉంటాయి. అది కాకుండా కూడా కొంచెం మనకి మెనోపాజ్ టైంలో ఉమెన్కి 30 క్రాస్ అయిన తర్వాత లేదా పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ చేంజెస్ మనం గమనించింది ఆఫ్టర్ డెలివరీ
బాడీలో చేంజెస్ వస్తాయి. అంటే మనకి బెల్లీ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, స్కిన్ ఏమంటారు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి నార్మల్ లాగా ఉండదు. సో బాడీలో చాలా చేంజెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెము బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ మన స్కిన్ మన బాడీ కూడా మనకు సపోర్ట్ చేసింది. ఎన్నో అచీవ్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం కదా, ఫస్ట్ ఆ గ్రాటిట్యూడ్ ఇవ్వాలి మనం మన బాడీకి, మన స్కిన్కి. వితౌట్ దాని సపోర్ట్ మనం ఏది చేయలేం. ఫస్ట్ నేనేమంటానంటే దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి. ఓకే, లావ్ అయ్యారు, తగ్గించడము ఇవన్నీ చేయొచ్చు, బట్ మీ స్కిన్ కానీ మీ బాడీ కానీ మీ సక్సెస్ జర్నీలో మీతో పాటు ఉండి మీకు ఎంతో హెల్ప్ చేసి సపోర్ట్ చేసిన దాని పట్ల ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంటే లావ్ అయ్యాము లేదా నా బాడీ బాగాలేదు అన్న పెయిన్లో నుంచి ఏది హ్యాండిల్ చేయలేరు. ఓకే, అంటే నేను ఏంటంటే ఫస్ట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ని కామ్గా పెట్టుకోవాలి, స్టేబుల్గా పెట్టుకోవాలి, మన పట్ల మన గ్రాటిట్యూడ్ ఉండాలి. దెన్ ఇప్పుడు మీకేం కావాలి అంటే ఏంటిది, ఓకే మీరు లావు తగ్గాలి, వెయిట్ ఎంత తగ్గాలనుకుంటున్నారు. సో వెయిట్ తగ్గాలనుకుంటే దానికి స్ట్రక్చర్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అన్నది చూడండి. అంటే డైలీ వర్కౌట్ చేయాలా, సో ఫుడ్లో ఏమైనా ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ తినాలా, ఎలాంటి బ్రేక్స్లో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవడము, న్యూట్రిషనిస్ట్ సపోర్ట్ తీసుకోవడము ఇలాంటివి వెళ్తుంది. అది కాకుండా మెనోపాజ్లో ఏమవుతుందంటే సంబంధం లేకుండానే అన్నీ చేస్తున్నా కూడా, అంటే మీరు వర్కౌట్ చేస్తుంటారు రెగ్యులర్గా, అన్నీ నార్మల్గానే ఉంటాయి మీకు, అంటే వర్కౌట్ అవుతుంది, మంచి ఫుడ్ తింటారు, కానీ వెయిట్ గెయిన్ కనపడతా ఉంటుంది. సో ఆ టైంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు ఉమెన్. ఓకే, సో దానికి ఏంటంటే దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నేను ఈ ఫేజ్లో ఉన్నాను, నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది నన్ను ఇలా ఈ ఫేజ్కి తీసుకొచ్చింది. సో ఇట్స్ ఏ టెంపరీ ఫేజ్. ఓకే, ఈ టెంపరీ ఫేజ్ని నేను హ్యాండిల్ చేయడం ఎలాగా, మోటివేషన్ ఉండాలి ఖచ్చితంగా. సో సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నేను ఒక సాడ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సాడ్ మూడ్లో నుంచి మనం ఏది హ్యాండిల్ చేయలేం. ఆటోమేటిక్గా వెన్ ఐఎమ్ సాడ్, నా థాట్స్ సాడ్గా ఉంటాయి, నా మూడ్, నా ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ సాడ్గా ఉన్నప్పుడు నా యాక్షన్స్, నేను చేసే పనులు కూడా సాడ్గానే ఉంటాయి, ఎక్కడ కూడా ఎంపవర్మెంట్ ఉండదు. సో కాబట్టి ఏంటంటే కొన్ని ఫేజెస్లో అయితే బాడీ అనాటమీ పరంగా కొన్ని చేంజెస్ ఉమెన్లో వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ దానికి అగైన్ రెసిస్ట్ చేయదు, ఇలా ఉండకూడదు అని అనుకోదు, ఉన్నాం కదా, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ బ్రెయిన్ చాలా లైట్ అవుతుంది. ఓకే ఓకే నౌ ఐఎమ్ లైక్ దిస్, ఓకే నేను ఇప్పుడు ఏం చేయాలి అంతే. ఇదివరకు ఏం చేసాం, రెసిస్ట్ చేస్తున్నాం, నేను ఇలా ఉండకూడదు, ఇలా అయిపోయానంటే అవ్వకూడదు కదా, అంతే. సో బీ విత్ దట్ ఫస్ట్, దెన్ ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఓకే, అప్పుడు సపోర్ట్ తీసుకోవాలి. ప్రొఫెషనల్స్ ఉంటారు, ప్రతిదానికి ప్రొఫెషనల్స్ ఉంటారు కదా. సో అన్నిటికీ అలా అక్కర్లేదు. ఇప్పుడు మనకి చాలా వరకు ఏంటంటే అన్నీ మనకు తెలిసిన విషయాలే. సో ఓన్లీ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది ఎక్కడైనా కూడా. ఇప్పుడు నాలెడ్జ్ అందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయం తెలుసు, ఓన్లీ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం. సో ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి, హెల్ప్ సీకింగ్కి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొద్దున ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదు, హస్బెండ్కి పిల్లలకి చెప్పాలి, సో నాకు ఒక అలారం పెట్టి నన్ను కంపల్సరీ వాకింగ్కి తీసుకెళ్ళాలి, ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళాలి. జనరల్గా యాజ్ ఏ ఉమెన్ మన మైండ్ని మనం ఎట్లా సెట్ చేసి పెట్టుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఏ ఉమెన్ ఫస్ట్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, సో ఉమెన్ అనగానే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎమోషనల్లీ వీక్, ఏమీ చేయలేరు, ధైర్యంగా ఉండరు అన్నది ఒక జనరల్గా, అందరు అలా లేరు యాక్చువల్గా. ఓకే, సో కానీ దానికి ఏంటంటే ఎమోషనల్ స్కిల్స్ లేకపోతే ఏమవుతుందంటే, సో లైఫ్లో మీరు ఏం సాధించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు ఎంత ఐక్యూ ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఎక్కడైనా ఒక రిజెక్షన్ జరిగింది, లేదంటే ఎవరైనా క్రిటిసైజ్ చేశారు, ఓకే, లేదంటే ఎవరైనా మనని ఇబ్బంది పెట్టి ఇన్సల్ట్ చేశారు, ఓకే, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆటోమేటిక్గా ఉమెన్ చాలా సఫర్ అవుతారు ఆ విషయంలో, రైట్? సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఈ ఎమోషనల్ స్కిల్స్ కావాలి. మీరు సొసైటీ ఇంటి నుంచి బయట అడుగు పెడుతున్నారు అంటే ఆటోమేటిక్గా ఎమోషనల్ స్కిల్స్ ఫస్ట్ ఉండాలి. సో నేనేమంటానంటే ప్రతి మహిళ ఫస్ట్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే ఉమెన్ లైఫ్లోనే చాలా చేంజెస్ జరుగుతున్నాయి. సో చిన్నప్పుడు బేబీ దగ్గర నుంచి మెచ్యూర్ అవుతారు, బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇమీడియట్గా మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత కొత్త ఇంటికి వెళ్ళేది అమ్మాయి.
ఓకే, అక్కడ పర్సన్స్ని అంటే తను కొత్త హ్యాబిట్స్ని ఫామ్ చేసుకుంటూ కొత్త పర్సన్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ క్రిటికల్ యాక్చువల్లీ. సో కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా చాలా స్మూత్గా Handle చాలా చేస్తుంది. హ్యాపీగా హ్యాండిల్ చేస్తుంది ఉమెన్, Women. జస్ట్ బికాస్ ఆఫ్ హర్ ఎమోషనల్ స్కిల్స్ అనే చెప్పచ్చు. సో అలాంటి చేంజెస్ జరుగుతుంది. తర్వాత తన బాడీలో పిల్లలు పుడతారు, తన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి 9 monthsలో. సో చాలా ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్కి గురవుతారు మహిళలు. సో ఇక్కడ ప్రతి చోట గమనిస్తే ఉమెన్ లైఫ్ మొత్తం కూడా చాలా చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో గమనిస్తే ఒక అచీవ్మెంట్ ఉంటుంది, ఒక విక్టరీ ఉంటుంది. ప్రతి ఫేజ్లో ఉమెన్కి ఒక విక్టరీ ఉంటుంది. సో దాన్ని ఉమెన్ చూడగలగాలి, ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలగాలి. చూడలేకపోతే ఉమెన్ వాళ్ళందరూ చూసేలాగా మనం చెప్పగలగాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఫేజ్లో ఉమెన్కి కొంత సపోర్ట్ అవసరం. కానీ చాలామంది మహిళలు సపోర్ట్ లేకుండా కూడా వాళ్ళంతట వాళ్ళు నిలబడి వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటూ బయటకు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు పిల్లలు పుట్టగానే ఏంటండి, పిల్లలకి పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటారు మదర్కి. ఇమీడియట్ డెలివరీ బాడీలో చేంజెస్ వస్తుంది, తను ఇమీడియట్గా చాలా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎమోషన్స్ హ్యాండిల్ చేయలేరు. సో ఆ టైంలో డిప్రెషన్ చాలా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఉమెన్కి అవగాహన ఉండాలి. సో చాలామందికి పెళ్ళై పిల్లలు పుట్టి ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో గమనిస్తానండి, అసలు ఆఫ్టర్ డెలివరీ ఒక డిప్రెషన్ ఫేజ్ ఉంటుందని కూడా తెలియదు. ఓకే, ఎవరైతే ఫ్యామిలీ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉంటుంది చేయడమే కష్టము తెలీదు. సో అందరూ ఏమనుకుంటారు, ఆ అమ్మాయి బాబుని పట్టించుకోవట్లేదు, పాపను పట్టించుకోవట్లేదు, సరిగా ఫీడింగ్ చేయట్లేదు, సో విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది, ఇది కంప్లైంట్స్ చేస్తుంటారు. బట్ యాక్చువల్లీ షీ ఈస్ డీలింగ్ విత్ ద డిప్రెషన్. ఓకే, సో అంటే ఎవరైతే ఫ్యామిలీ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉంటుంది, కొంతమందికి చాలా హెల్పింగ్ ఉంటారు, పేరెంట్స్, ఇటు అమ్మమ్మలు, నానమ్మలు, ఫ్యామిలీ ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉండి అమ్మాయికి చాలా కేర్ ఇస్తారు చూడండి, వాళ్ళు చాలా ఈజీగా 10 daysలో బయటకు వచ్చేస్తారు. కానీ ఇలాంటి స్ట్రక్చర్ లేని చోట ఉమెన్ చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. సో ఇదంతా ఉమెన్కి ఎడ్యుకేషన్ ఉండాలి. ఓకే, సో మ్యారేజ్ రిలేషన్షిప్ అనే కొత్త బాండేజ్లో అసలు మెన్ మెంటాలిటీ ఏంటి, మెన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, సో వీఆర్ డీలింగ్ విత్ ఉమెన్ ఎమోషన్స్. సో మిస్ మ్యాచ్ అవుతే ఎలా హ్యాండిల్ చేయాలి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో, ఎమోషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ స్కిల్స్ అనేది నేర్చుకోవాలనేది ఉమెన్ మనం కూడా గుర్తించాలండి. ఎందుకంటే మనకి ఎవరో వచ్చి చెప్పడము అన్నది మనము ఎక్స్పెక్ట్ చేయలేం. సో నా రెస్పాన్సిబిలిటీ, నేను నేర్చుకోవాలి, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి, నేర్చుకోవాలి, కొత్త సిచ్యువేషన్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ చేస్తూ ఉంటారు, కానీ ఒక లెవెల్లో కొన్ని బ్రేక్ డౌన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొంతమంది వెరీ స్ట్రాంగ్ ఉంటారు ఉమెన్. Yeah. బేసికల్ ఉమెన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తారు, మ్యారేజ్ తర్వాత సిచ్యువేషన్స్ చూస్తారు, ఆఫ్టర్ పిల్లలు ఆ సిచ్యువేషన్స్ చూస్తారు, అగైన్ వాళ్ళు పెద్ద అవుతారు, కాలేజెస్కి వెళ్తారు, అగైన్ ఇన్ కొన్ని కేసెస్లో ఎలా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మూవ్ ఆన్ అవుతారు. అక్కడ అంతవరకు స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ అక్కడికి వచ్చారు, వన్ కైండ్ ఆఫ్ ఈ స్టేజ్కి వచ్చేస్తారు. సో వాళ్ళు ఎలా దీన్ని మళ్ళీ సరి చేసుకోవాలంటారు? ఒకటి ఏంటంటే అమ్మా, తల్లిగారి ఇంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాం, మనకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనని గమనించారు కదా, నా ఆలోచన విధానం ఎలా ఉంది, పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంది, పేరెంట్స్ ఎలా ఉంటారు, ఒకరికొకరికి ఆల్రెడీ అన్నీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అవుతున్న ఫేజ్ అదంతా. అంటే 7 years నుంచి 17, 18, 19 yearsలో బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. సో బిలీఫ్ సిస్టమ్ అందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీ, పేరెంట్ ఫ్యామిలీ. ఓకే, అలాంటి ఒక స్ట్రక్చర్ నుంచి కొత్త ఫ్యామిలీ స్ట్రక్చర్లోకి వెళ్తుంది అమ్మాయి. ఓకే, సో అత్తగారు వాళ్ళు కానీ ఇటు అమ్మాయి వాళ్ళు కానీ మెయిన్ అనుకునేది ఏంటంటే అందరూ ఒకటేలాగా ఆలోచించాలి, ఒకటేలాగా ఉండాలి అన్నది అనుకుంటారు. కానీ బేసికల్గా జరిగేది ఏంటంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఉండదు. ఎందుకంటే ఈ అమ్మాయి అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కొత్తనే కదా, ఆ అమ్మాయి అలవాట్లేంటి, అభిరుచులేంటి, తనకి ఏమి ఇష్టము ఏమి ఇష్టం కాదు, ఏ మాటలు ట్రిగ్గర్ అవుతుంది, ఏ మాటలకి హ్యాపీ ఫీల్ అవుతుంది, అస్సలు అవగాహన లేదు. ఓకే, అంటే ఇట్స్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మన పేరెంట్స్ సైడ్ ఉన్నప్పుడు ఆ మాట అంటే మనం తీసుకుంటాం, బట్ అక్కడికి వెళ్ళేసరికి అదే మాట అలా కూడా మనం తీసుకోలేము కొన్నిసార్లు. యాక్సెప్టెన్సీ ఉంది కదా. ఇప్పుడు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, పిల్లలు పేరెంట్స్ని చూస్తున్నారు, పేరెంట్స్ పిల్లల్ని చూస్తున్నారు. అంటే
అలా ఉంటారు, అమ్మ అలాగ అంటుంది కానీ తర్వాత నార్మల్గానే ఉంటుంది అన్నది నేను నా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నా పెళ్ళే వరకు చూస్తూ ఉన్నాము. సో యాక్సెప్టెన్సీ ఉంది. ఇప్పుడు సడన్గా కొత్త ఫ్యామిలీకి వెళ్ళాను, సో ఆ పర్సన్స్ని యాక్సెప్ట్ చేసుకునే ప్రాసెస్లో టైం పడుతుంది వాళ్ళకి, అమ్మాయికి. అందుకని ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 years చాలా ఇంపార్టెంట్. ఆ గ్యాప్ ఇవ్వాలి, ఆ టైం ఇవ్వాలి. ఆ 2 years టైం ఇస్తే కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. సో ఆ లోపల వచ్చే వాటన్నిటిని ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. అంటే ఇట్స్ ఏ అండర్స్టాండింగ్ ఫేజ్ అనమాట. సో అమ్మాయి మెంటాలిటీ ఏంటి, లేదా అమ్మాయికి అత్తగారు మామగారు హస్బెండ్, యా వీ నీడ్ టు గివ్ టైం. ఎందుకంటే వితౌట్ అండర్స్టాండింగ్ మనం ఏది చేయలేం కదండి. సో కంప్లీట్లీ న్యూ పీపుల్, కొత్త వాళ్ళు కదా. సో అందుకని ఏమంటారంటే జనరల్గా కామన్గా తల్లిగారు అంటేనేమో ఏమీ అనుకోదు అమ్మాయి, అత్తగారంటే ఫీల్ అవుతుంది అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. ఇద్దరు పర్సనాలిటీస్, ఒకరి పర్సనాలిటీస్ ఒకరు ఎలాంటి వాళ్ళనేది తెలీదు. సో మీ పర్సనాలిటీ నేను తెలియకుండా నేను హ్యాండిల్ చేశాను అనుకోండి, సో మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో కొంతమందికి గట్టి వాయిస్ మాట్లాడితే నాకు నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా చెప్తే చాలా సాఫ్ట్గా, పొలైట్గా, హంబుల్గా చెప్పాలి. ఓకే, సో అలా చెప్తే నేను ఎంత పనైనా చేస్తాను. బట్ సమ్వన్ కేమ్ టు మీ అండ్ నాకు గట్టి వాయిస్లో, లౌడర్ వాయిస్లో చెప్పారు, ఏమనక్కర్లే, నాకు ఆటోమేటిక్గా పని చేయాలనిపించదు. సో మెజారిటీ టైమ్స్ ఏంటంటే అత్తగారింట్లో ఇలాంటి చిన్న చిన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నాకు వచ్చిన క్లయింట్స్లో చూస్తాము. సో అత్తగారండి అస్సలు ఏం చేసినా ఫేస్ ఎక్స్ప్రెషన్ అండి బాగాలేదు ఏమనరు, జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అది తెలిసిపోతుంది కదా, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కదా. సో బాగుంది బాగాలేదని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పెడతా, ఇంత వంట చేశాను ఇష్టంగా చేశాను, బాగాలేదన్నారు, ప్లేట్ అలా పెట్టెళ్ళారు, తినకుండా వెళ్ళారు. సో ఈ అమ్మాయికి బాధ అనిపిస్తుంది, అరే నేను ఇంత ఇష్టంగా చేశాను, నేను చేసిన ఫుడ్ ఏది, కరెక్ట్ కరెక్ట్, యా ఏది చేసినా తినరు, మేబీ మా అత్తగారికి నచ్చదు, అలా అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. అందుకనే టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఇవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మొత్తం ఫ్యామిలీ కలిపి వర్క్ చేయాల్సిన విషయాలు. ఒక అమ్మాయే కాదు, యాక్చువల్గా ఏం చేస్తారు, అమ్మాయి వచ్చింది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలంటారు. నేనేమంటానంటే 360 degreesలో అందరూ వర్క్ చేయాలి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది అమ్మాయిలు కూడా అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం అవ్వచ్చు, టైం పట్టచ్చు. చాలా అటాచ్మెంట్తో ఉంటారు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలతో చాలా అటాచ్మెంట్ ఉంటారు. సడన్గా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే అత్తగారింటికి వచ్చేస్తారు. ఏమంటారా, న్యూ ప్లేస్, కంప్లీట్గా న్యూ ప్లేస్, న్యూ టాస్క్, న్యూ సిచ్యువేషన్, న్యూ పీపుల్, అన్నీ కూడా చేంజ్ అయినాయి, కొత్త. సో దాన్ని ఇప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ అంటే ఆల్రెడీ పెయిన్లో ఉంటుంది కదా, తను పెయిన్లో ఉండి దీన్ని అడాప్ట్ చేసుకునే ఫేజ్ అనేది ఇట్స్ ఏ వెరీ క్రిటికల్ ఫేజ్ అండి. కానీ ఉమెన్, మన ఫ్యామిలీ, మన స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్మూత్గా తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడైతే ఇలాంటి ఫేజెస్ వచ్చాయో అక్కడ మనం నిలబడి స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ, బోత్ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ఆ అమ్మాయికి కూడా టైం ఇవ్వాలి, ఇటు వాళ్ళకి టైం ఇవ్వాలి. అండర్స్టాండింగ్కి వాళ్ళ మెంటాలిటీ, పర్సనాలిటీస్ ఇవన్నీ అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫేజ్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్, నేను ఇటు ఫ్యామిలీలో, ఇంటి దగ్గర అండ్ అట్ ద సేమ్ టైం ఆఫీస్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అసలు? యా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది మహిళలు అందరూ కూడా వర్కింగ్లోనే ఉన్నారు. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్న దానికంటే రెండు మహిళనే చేస్తుంది, లేడీసే చేస్తున్నాం మనం. ఓకే, సో రెండు వేరు వేరు కాదు, ఆ మహిళే చేయాలి ఏది చేసినా, ఇటు లైఫ్ అయినా, ఫ్యామిలీ అయినా, జాబ్ అయినా కూడా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే దాన్ని ఒక పాజిటివ్ నోట్లో తీసుకోగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓకే, అండ్ లేదా ఎక్కడైనా స్ట్రెస్ వస్తుందా, ఇప్పుడు మనకి రెండు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటే చేయలేకపోతున్న సందర్భంలోనే మన డిస్కషన్ ఉపయోగపడుతుంది. ఓకే, సో చేయలేకపోతున్నాము అంటే మీరు ఎక్కడో ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, అంటే బియాండ్ యువర్ లిమిటేషన్ వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఒకటేంటంటే బియాండ్ యువర్ లిమిటేషన్ కాకపోయినా మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం కూడా తగ్గి ఉంటుందా అక్కడ ఖచ్చితంగా. అంటే ఏంటిది, జాబ్కి వెళ్తున్నాము, ఫ్యామిలీకి మనీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, హస్బెండ్ చూసుకుంటున్నారు. ఓకే, కానీ ఆ ప్రాసెస్లో మహిళ తన్ని కోల్పోయింది అనుకోండి, అక్కడ బ్యాలెన్సింగ్ మిస్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి, అక్కడ మీరు ఫస్ట్ అలాంటి ఫేజ్ అనిపించింది అనుకోండి, సంథింగ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్, అంటే మీకేంటి లైఫ్లో మీకు ఏదో హాబీస్ ఉంటాయి, మీకంటూ చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి, చాలా చిన్న చిన్నవండి,
ఆ చిన్న చిన్న సంతోషాలని ఎక్కడో మీరు పట్టించుకోవట్లేదు. ఓకే. అంటే వీఆర్ ఇన్ రన్నింగ్ రేస్. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం అందరు ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్ కాదు మీకు. ప్రిఫరెన్స్ వైజ్గా మనల్ని ఎక్కడో లాస్ట్ పెట్టుకుంటున్నాము. బేసిక్గా ఉమెన్ చేసే తప్పేది అంటే ప్రిఫరెన్స్ వైజ్గా ఫస్ట్ యూ హ్యావ్ టు బీ ఆన్ ఫస్ట్. మనల్ని ఫస్ట్గా మనం పెట్టుకున్నాక యూ హ్యావ్ టు థింక్ అదర్స్ నెక్స్ట్. కరెక్ట్, ఎందుకంటే నువ్వు బాగుంటేనే కదా అందరికి ఇచ్చేది. సో కాబట్టి ఏంటంటే సంథింగ్ అలాంటి ఫేజ్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఫస్ట్ ఒక 5 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాలి. అట్లీస్ట్ అది ఏమనిపిస్తుంది, బ్రెయిన్కి ఆటోమేటిక్ ఆక్సిజన్ అందుతుంటుంది మనకి. ఆక్సిజన్ అందగానే కొంచెం ఒక రిలాక్సేషన్ వస్తుంది, అంటే థాట్స్ ప్రాపర్గా చేయగలుగుతాం. అంటే ఇమీడియట్గా మీరు ఆ ఫేజ్కి వెళ్ళారంటే కొంచెం నెమ్మదిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే వర్క్లో మీరు సిట్టింగ్ జాబ్లో ఉన్నారు, ఎవ్రీ 10 to 15 minutes ఒక్క 5 minutes లేచి ఒక చిన్న వాక్ చేయడము, లేదా మీరు వేరే వర్క్ ఫీల్డ్లో ఉన్నారు, మార్నింగ్ లేదా ఈవినింగ్ కానీ వర్కౌట్ యోగా, జిమ్, అరోబిక్స్ ఇప్పుడు చాలా వచ్చేసాయండి మనకి. సో ఏదో ఒకటి మీకోసం మీరు టైం స్పెండ్ చేయట్లేదు. జాబ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ అనేది లేదు. ఓకే, సో 0లో ఉందా -100లో ఉందా అన్న తెలియదు ఈ ఫేజ్కి వచ్చామంటే. సో దెన్ వీ నీడ్ టు ఫోకస్ అని అంటే మనని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. ఓకే, అంటే రీడిజైనింగ్ అంటారు కదా, అంటే ఒకసారి ఇప్పుడు మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. అంటే సంథింగ్ నేను వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్లో నాకు ఒక స్ట్రెస్ వస్తుంది. మనం ఎక్స్పీరియన్స్ అవుతామండి, మన బాడీ మన మైండ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సంథింగ్ నేను స్ట్రగుల్ అవుతున్నాను, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, చాలా బర్డెన్గా ఉంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం జాబ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అట్లీస్ట్ కొంచెం నేను రిలాక్స్ అయ్యేదాన్నేమో, ఇలాంటిది మీకు తెలుస్తుంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ జాబ్ ఇష్టము, జాబ్ కూడా చెయ్యాలి, ఎందుకంటే ఐడెంటిటీ కదండి. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, కానీ చదువుకొని ఒక నాలెడ్జ్ తెచ్చుకొని మనమంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి అది చేస్తున్నారు. ఓకే, సో ఫ్యామిలీ కూడా అవర్ పార్ట్, మనం గ్రూప్ స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నాం. అవును, కుటుంబ వ్యవస్థ అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం ఎలా ఉన్నాం. సో అంటే మినిమం మీ చిన్న చిన్న సంతోషాలకి, మీ హాబీస్కి టైం ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఫ్రస్ట్రేషన్, బర్న్అవుట్ ఫేజ్ అంటారు దీన్ని. ఓకే, బర్న్అవుట్ ఫేజ్ వచ్చిందంటే మీరు సంథింగ్ మీ చిన్న చిన్న ఇష్టాలకి ఎక్కడో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాటికి వాల్యూ ఇవ్వట్లేదు, అంటే ఒక రన్నింగ్ రేస్లో ఉన్నాం. సో నౌ వీ నీడ్ టు ఎక్నాలెడ్జ్ దట్ వన్. ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఫోకస్ చేయాలి. ఇప్పుడు దాంట్లో వచ్చే డౌట్ ఇమీడియట్గా ఏంటంటే, ఇంత జాబ్ చేస్తూ వెళ్తూ ఫ్యామిలీని చూసుకుంటూ నాకు టైం ఇచ్చే టైం దొరకట్లేదు. టైం అనేది మేజర్ కన్సర్న్ అవుతుంది మహిళకి. సో టైం కన్సర్న్ అయినప్పుడు ఏంటంటే, ఫస్ట్ టైం మనకైనా ఇప్పుడు ఏమంటారు అంబానీ వీళ్ళందరూ వాళ్ళ పేరనే కాదు, ఇప్పుడు చాలా మంది చేసే వాళ్ళకు కూడా టైం సేమ్ ఎవరికైనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంథింగ్ నా స్ట్రాటజీస్ని మార్చుకోవాలి. ఓకే, సో నేను ఏం చేస్తే నేను కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకోగలను. ఓకే, ఇప్పుడు ఒక మెథడ్ ఏంటిది, అరే నేను ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఇబ్బందిగా ఉంది, బర్న్అవుట్ ఫీల్ అవుతున్నానని బాధపడుతూ హెల్త్ని ఇంకా డ్యామేజ్ చేసుకోవడం అనేది వన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్. ఓకే, సో అలాగే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలని రూల్ ఎక్కడ లేదు కదా. సో నేను నా లైఫ్ నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకే, అందుకని లైఫ్ అనేది మనం ఎలా చూస్ చేసుకుంటే అలా ఉంటుంది. నేను ఇప్పుడు ఎలా చూస్ చేసుకుంటున్నాను, నా జాబ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, నేను కూడా ఇంపార్టెంట్. సో నా లైఫ్లో నా ఇష్టాలు, నా హాబీస్, జస్ట్ నా చైల్డ్హుడ్ని ఫ్రెండ్ని కలవాలి, జస్ట్ ఒకసారి బయటికి వెళ్ళి రావాలి, చిన్న షాపింగ్, ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం, మూవీకి వెళ్ళడము, నీట్గా రెడీ అవ్వడము, సంథింగ్ ఏదో వాళ్ళకి సంబంధించిన పర్సనల్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం రికగ్నైజ్ చెయ్యాలి. సో అది కూడా ఇంపార్టెంట్. సో అంటే ఇవన్నీ కలిపితేనే కదా బ్యాలెన్స్. ఎక్కడో నేను ఒకదాన్ని తీసి పక్కన పెట్టేసి నేను అసలు నా లైఫ్లో నేను లేకుండా ఎంత దూరం పరిగెత్తుతాం మనం, రైట్? సో కాబట్టి ఫస్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. మహిళ సెల్ఫ్ లవ్ని డెవలప్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ వేరు, సెల్ఫిష్నెస్ వేరు, రెండు వేరు. కాబట్టి సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఇష్టపడతారో మెయిన్ ఎదురుంగ వాళ్ళ కామెంట్స్కి ఇబ్బంది పడరు. అంటే సరిగా నువ్వు వేస్ట్, నువ్వేం చేయలేదంటారు, ఎంత చేసినా గుర్తించరు. అది ఫ్యామిలీలో అయిండొచ్చు, వర్క్ ప్లేస్లోనే అయిండొచ్చు. సో మరి అలాంటప్పుడు ఆ కామెంట్స్కి మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకొని లైఫ్లో గ్రోత్ లేకుండా అవ్వకూడదు కదా. మనం యాక్సెప్టెన్సీ అనేది ఫస్ట్ ఉండాలి. కరెక్ట్, అంటే మనకు కాన్ఫిడెన్స్ ఉందా, ఇప్పుడు నేను కేపబుల్, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తాను, నేను టాలెంటెడ్ అనేది మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి.
నాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో ఎదురుంగ వాళ్ళు నన్ను ఏదైనా ఒక మాట అన్నారు, అప్పుడు నేనేమవుతాను, వాళ్ళని ఏది అనను రిటర్న్. వాళ్ళకంత నాలెడ్జ్ లేదు, నా గురించి అంత అవగాహన లేదు, అంత మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. సో నేను ఏమీ దాన్ని పర్సనల్గా తీసుకోను. పర్సనల్గా తీసుకోకుండా ఒక స్మైల్ ఇస్తాము, లేదంటే ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ ఒపీనియన్, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో అలాగా మేనేజ్ చేయడం అని ఉంటుంది. అందుకని ఏంటంటే మనం ఎలాంటి పర్సన్ అనేది మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దెన్ వీ కెన్ హ్యాండిల్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అంటే, ఇప్పుడు నేను ఎంత చేసినా ఎదురుగా పర్సన్ వచ్చి చేయలేదు అన్నారనుకోండి, ఐఎమ్ గాన్. అంటే ఫస్ట్ నేనేం చేస్తానంటే, నేను చేసిందంతా నేను చేశానని తెలుసు, ఆ పర్సన్ చేయలేదు అన్నారు కాబట్టి దానికి పెయిన్ వచ్చేస్తుంటుంది. అంటే నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి ఫస్ట్. పర్సన్ అంటే ఎదురుగా పర్సన్ ఎక్నాలెడ్జ్ చేయాలని రూల్ ఎక్కడ లేదు. వాళ్ళు చూడడము చూడకపోవడం అంతా మన హ్యాండ్లో లేదు. వి కాంట్ హ్యాండిల్ అదర్ పర్సన్ ఒపీనియన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఏది మనం కంట్రోల్ చేయలేము. ఓన్లీ వీ కెన్ హ్యాండిల్ అవర్ ఓన్ సెల్ఫ్. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మనం యాక్చువల్గా కాన్ఫిడెంట్గా ఉన్నాం మన పట్ల ఉన్నప్పుడు దాన్ని బిలీవ్ చేయండి. ఏ కామెంట్స్ అయినా ఏదైనా చాలా ఉమెన్ చాలా ఫేస్ చేస్తానండి. సో కాబట్టి ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ కాదు, మనమేం ఫీల్ అవుతున్నాం, అసలు మనమేంటి అన్న దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడి నుంచి మనం డెవలప్ చేసుకోవాలి. లేదా కానీ చాలామంది ఏంటి విషయ సైకిల్లో పడిపోతారు. కామెంట్ చేశారు, క్రిటిసైజ్ చేశారు, ఎక్నాలెడ్జ్మెంట్ లేదు, అప్రిషియేషన్స్ లేదు. ఇక్కడే కదండి ఎవరైనా కూడా చాలా స్ట్రగుల్ అయ్యేది. సో కాబట్టి ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్, అప్రిషియేషన్స్ అదర్స్ ఇస్తారా ఇవ్వరనేది మన చేతిలో లేదు. కానీ ఒకటి మనకుందా, మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నామా, మనం అప్రిషియేట్ చేసుకుంటున్నామా, మనం లవ్ చేస్తున్నామా, ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు ఇది అంటున్నానంటే, ఎప్పుడైతే మనం ఎక్నాలెడ్జ్ చేసుకొని మనం అప్రిషియేట్ చేసుకొని మనం గుర్తిస్తామో, ఎదురుంగ వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా అప్పుడు నాకు వే ఆఫ్ థింకింగ్ అంటారు కదా, నా కాంటెక్స్ట్ ఎలా చేంజ్ అవుతుందంటే, నేను ఏం కష్టపడ్డాను, ఎలా ఉన్నాను, ఏం చేశాను అనేది ఐ నో దట్, నాకు తెలుసు. ఆ పర్సన్కి చూసే జ్ఞానం లేదా, లేకపోతే చూడలేకపోయారా, వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు మాట్లాడారు అంతే. నేను పర్సనల్గా తీసుకోను. కాబట్టి మన సెల్ఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ లేకపోతే నేను అప్రూవల్ సీకింగ్లోకి వెళ్ళిపోతాను. వంజ గారు ఇప్పుడు ఓకే, చాలామంది మనం ఉమెన్స్ గురించి మనం అంతరిక్షంలోకి వెళ్ళాం, సునీత విలియమ్స్ ప్రతి దాంట్లో ముందుంటున్నాం, ఈక్వల్గా మనం ఈక్వల్గా రన్ చేస్తున్నాం వాళ్ళతో పాటు మెన్స్తో. బట్ స్టిల్ ఎస్పెషల్గా నవడేస్ జనరేషన్, ప్రెసెంట్ జనరేషన్, చాలా మంది కూడా ఇప్పటికీ ఉమెన్ ఎందుకు ఆ మెంటల్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తుంది? యా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దేర్ ఆర్ సమ్ కేటగిరీ ఉమెన్. ఇప్పుడు మీరన్న సునీత విలియమ్స్ ఎన్ని మంత్స్ అక్కడ ఉన్నారు, 1 వీక్ కోసం అని వెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి అంటే మన సరౌండింగ్ సొసైటీ లేదు అక్కడ, రైట్? అలాంటి ఫేజ్లో ఉన్న అంత స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఉన్నారు. ఒక్క సైడ్ వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేద్దాం. దేర్ ఆర్ సమ్ ఉమెన్, అంటే ఇప్పుడు మీరు అన్న యంగ్ జనరేషన్ అయి ఉండొచ్చు, స్పెషల్గా నోవేడేస్ యంగ్ జనరేషన్ చాలా మంది మెంటల్ ఇష్యూస్, లైక్ మీరు ఇప్పుడు వాళ్ళకి ఒక అవగాహన ఉండట్లేదు. ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ సూసైడ్స్. కరెక్ట్. చాలా మంది మనం చూస్తున్నాం, చిన్న చిన్న వాటికి సూసైడ్స్. ఎందుకు జరుగుతుంది అసలు అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళు అంటే పెరుగుతున్నప్పటి నుంచి యంగ్ జనరేషన్ అంటే మనం 20-25 వరకు తీసుకోవచ్చేమో నేను అనుకోవడం. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే బేసికల్గా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న పర్సన్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ బేబీ పుట్టినప్పుడు ఎవరైనా కూడా హోల్ అండ్ కంప్లీట్. ఓకే, బేస్డ్ ఆన్ తన సరౌండింగ్స్, తన ఎడ్యుకేషన్ సిస్టము, సమాజము, ఫ్యామిలీ మెంబర్ సంథింగ్ నేర్చుకుంటాం మనం. ఎందుకంటే స్కూల్ కాలేజ్లో ఎమోషనల్ స్కిల్స్ చెప్పరు మనకి, రైట్? సో సమ్హౌ మన ఏదో నేను నేర్చుకొని నేను బిలీవ్ చేసే ప్రాసెస్లో అసలు నా ఎమోషన్స్ ఎటువైపు వెళ్తున్నాయి, నేనేం బిలీవ్ చేస్తున్నాను, నేను బిలీవ్ చేసేదంతా కరెక్టా రాంగ్ అన్నది కరెక్షన్ ఎవరు చేయట్లేదు, రైట్? వాట్ ఐ ఆమ్ బిలీవింగ్ దట్ ఈస్ కరెక్ట్ ఫర్ మీ. అంటే ఏ హ్యూమన్ బీయింగ్ అయినా వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారో అది కరెక్ట్. ఓకే, సో కాబట్టి దాంట్లో ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్తో ఎదుగుతున్నామా, హై సెల్ఫ్ ఎస్టీమ్తో ఎదుగుతున్నామన్నది ట్రేసింగ్ జరగదు ఎక్కడ. సో యాక్చువల్గా గమనిస్తే తెలుస్తుంది మీకు, చిన్నపిల్లల్ని గమనిస్తే ఇంట్లో ప్రతిదానికి కూడా మనకు తెలిసిపోతుంది. కానీ దాన్ని పట్టించుకోవాలన్న దాని మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఎక్కువగా మార్క్స్, సరిగ్గా స్కూల్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, మార్క్స్ వస్తున్నాయా లేదా, ఇవి చూస్తున్నారు. కానీ పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుంది,
ఎమోషనల్ స్కిల్స్ ఎలా ఉన్నదని తెలియదు. అంటే ఇలా సూసైడ్ అటెంప్ట్స్ చేసే వాళ్ళని గమనిస్తే బేసికల్గా చైల్డ్హుడ్ నుంచి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకు అంటున్నానంటే సెల్ఫ్ ఎస్టీమ్ని బట్టే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, సో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలో తెలియదు. వాళ్ళు ఎక్కడ కంఫర్ట్ ఉంటారంటే ఎదురుగా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అయ్యండి, వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేసే సిస్టమ్ వరకు బాగుంటారు. యాక్సెప్టెన్సీ లేకపోవడం, యాక్సెప్టెన్సీ కూడా కాదు, వీళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. Okay. ఒకవేళ అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియదు. డీల్ విత్ న్యూ థింగ్స్, కరెక్ట్, న్యూ ఈ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది వాళ్ళ దగ్గర అప్రోచ్ లేదు. వాళ్ళు కంఫర్ట్గా ఉన్నంత వరకు బాగుండగలుగుతారు. కానీ ఒక పర్సన్ వచ్చి క్రిటిసైజ్ చేసినా, లేకపోతే నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదన్నా, సో వీళ్ళకి ఏంటంటే ఎమోషన్స్, రిలేషన్స్ వాల్యూ ఉంటుంది ఎక్కువగా సున్నితంగా ఉన్న వాళ్ళకి. సో కొంతమంది లాజికల్గా ఉంటారు, లాజిక్కి డామినేట్ చేస్తుంటుంది. లాజికల్గా ఆలోచించినప్పుడు ఓకే నువ్వు మాట్లాడలేదా, ఇట్స్ ఓకే, ఐ కెన్ టాక్ విత్ సమ్వన్ ఎల్స్ అంటారు. కానీ అదే ఒక సెన్సిటివ్ వాళ్ళు ఉన్నారు, కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నారు, ఎవరైనా ఫ్రెండ్ మాట్లాడకపోతే ఎంత పెయిన్కి గురవుతారంటే అది చెప్పలేము. అది లవ్వే అక్కర్లేదు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, ఇంట్లో ఎవరైనా ఎనీ ఎమోషనల్, చాలా పెయిన్కి గురవుతారు. అంటే ఇక్కడ ఏంటిది కొంచెం సెన్సిటివ్గా ఉండి, సెన్సిటివ్నెస్ కూడా అగైన్ మళ్ళీ నెగిటివ్ కాదు. సెన్సిటివ్నెస్ అనేది అంటే ఎవరూ గమనించని విషయాన్ని కూడా గమనించగలగడం, అది యాక్చువల్గా స్ట్రెంగ్తే. కానీ దానికి మనం ఒక పవర్ నేర్పించాలి, ఒక స్కిల్ నేర్పించాలి. అది నేర్పించకపోవడం వల్ల ప్రతిదీ కొంచెం పెయిన్గా, బాధగా, సాడ్గా తీసుకోవడము, ఎక్కువగా హర్ట్ అవ్వడము, బాధపడము, తొందరగా ఏడుపు రావడము, స్ట్రెస్కి గురవుతూ ఉండడము, అది ఆలోచిస్తూ అంటే ఆ థాట్ రిపీటేటివ్గా వస్తుంది, మర్చిపోలేకపోవడము. ఆ రిపీటేటివ్ థాట్ ఏం చేస్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉండి ఏడుస్తూ సంథింగ్ అలాగ ఉంటారనమాట. అంటే ఆటోమేటిక్గా అందరు ఎవరైనా బాధ పెడతారు, హెల్ప్ చేయరు, సంథింగ్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలా లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్తారు. దీన్ని ఎవరు అంటే చైల్డ్హుడ్లోనే మనం ట్రాక్ చేస్తే, వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే ఎవరైనా కాన్ఫిడెంట్గా అవుతారు. సో ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళలో కూడా ఏంటంటే ఎక్కువగా గమనించింది వాళ్ళకి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. వాళ్ళకు ఇప్పుడు ఏదైతే ఏ రకమైన ప్రాబ్లం అయినా ఉండొచ్చు. కొంతమందికి స్టడీస్ ప్రాబ్లం, ఇప్పుడు చూస్తే స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా మనం వింటున్నాం, స్కూలు, ఇంటర్మీడియట్, కాలేజ్, ప్రెషర్ ఉంటుంది. అంటే ప్రెషర్తో పాటుగా ఇప్పుడు నాకు చదువు అనేది చాలా డిఫికల్టీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కాలేజ్ వెళ్ళే పిల్లలకి ఏముంటుందండి, సబ్జెక్ట్ రావట్లేదు, చాలా టఫ్ ఉంది, ఇప్పుడు నాకు రానిది నేను చదివి మార్కులు తెచ్చుకోలేని ఫెయిల్ అవుతాను. అంటే ఫెయిలింగ్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఫెయిల్ యాక్సెప్ట్ చేయరు, ఫెయిల్ అవ్వకూడదు. ఓకే, సో యాక్చువల్గా ఏంటిది రూట్ కాజ్ ఏంటి, సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, నేను చదవలేను. సో వన్స్ అది నాకు ప్రెషర్ అవుతుంది, సో ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేయట్లేదు. ఓకే, దాని గురించి ఫోకస్ చేయకుండా నేను ఇంతే, నాకు రాదు, నాకు తెలివి లేదు, నేను లైఫ్లో ఎప్పటికీ చదవలేను, కాబట్టి నేను చనిపోవడం బట్టి ఇలాంటి సంథింగ్ ఏదో కంక్లూజన్కి వస్తారు. కానీ ఇలాంటి పిల్లల్ని మనం గుర్తించి ముందే, ఇది సడన్గా జరగదండి. ఇప్పుడు ఏ సూసైడ్ అయినా కూడా సడన్గా జరగదు. మినిమం 3 to 4 years వాళ్ళు స్ట్రగుల్ అవుతూ వర్డ్స్ రూపంలో సిమ్టమ్స్ ఇస్తారు. ఈ లైఫ్ ఎందుకు, నేను ఉండలేను, నాకు ఇది టఫ్ అవుతుంది, కష్టమవుతుంది, నేను చేయలేకపోతున్నాను, ఏదో వర్బల్ సైన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, కొన్ని వేరే రకమైన సైన్స్ కూడా ఇస్తుంటారు. కానీ దాన్ని మనం అలా తీసుకోము, ఒక మోటివేషన్ చిన్నది, ఏం కాదు చేయొచ్చు అలా అన్న చెప్తాం, వాళ్ళని పట్టించుకోకపోవడము. సో వాళ్ళు నెమ్మదిగా ఆ పీరియడ్లోకి వస్తారు, సడన్గా జరగదండి. వన్స్ అంటే అందుకే డిప్రెషన్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్ ఉంటుంది. సో ప్రొఫౌండ్ లెవెల్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది. ఈ ఫేజెస్ అంతా జరగదు, ఇదంతా సేవింగ్ పీరియడ్, ఇదంతా కాపాడుతూ రావచ్చు మనం ఏ ఫేజ్లో అయినా, అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కడైనా కూడా. సో కాబట్టి ఏంటంటే సూసైడ్కి వెళ్తున్నారంటే వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదని బిలీవ్ చేస్తున్నారు. సో నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, గివ్ మీ సమ్ టైమ్, నేను సాల్వ్ చేస్తాను అని ఆపగలగాలి ఆ టైంలో. ఓకే, ఓకే, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుందండి, సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు, రైట్? సో వాళ్ళది ఆ ఫేజ్లో నమ్మలేకపోతారు. ఆ టెంపరీ ఫేజ్ని మనం కాపాడాలి. వాళ్ళకి ఆ టైంలో మూడ్స్ ఎలా ఉంటుందంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఆ టైంలో కామ్ చేయగలిగితే ఇంకెప్పుడు చేయరు వాళ్ళు అసలు. ఓకే, ఫైనల్గా మీరు అంటే ఉమెన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? ఉమెన్కి నేను ఇచ్చే మంచి సజెషన్ అండి, ఫస్ట్ ప్రతి ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఎమోషనల్ స్కిల్స్ నేర్చుకోవాలి.
ఉమెన్ డిజర్వ్స్ ఎనీథింగ్. తన లైఫ్లో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ చేయడంలో ఉమెన్ ఎక్స్పర్ట్ చెప్పాలంటే. మనలాగా అసలు ఏమంటారు, ఆది పరాశక్తి అంటారు కదా. అవును. సో అంత బాగా ఉమెన్ అన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు. ఓన్లీ వన్ థింగ్ నేనేంటంటే, ఏదైతే రాదో అది నేర్చుకోవడానికి వెళ్దాం. నాకు తెలియదు, నేను చేయలేకపోయాను, ఆ టైంలో హెల్ప్ సీకింగ్ నేచర్కి వెళ్ళాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెల్ప్ తీసుకోకూడదు అన్నది కరెక్ట్ కాదు. ఇది మెంటల్ హెల్త్ పరంగా, ఓకే. వేరే విషయాల్లో నాకు తెలియదు, కానీ మెంటల్ హెల్త్ పరంగా అయితే మీరు ఖచ్చితంగా మీకు హెల్ప్ కావాలన్న టైంలో హెల్ప్ సీకింగ్ నేచర్ ఉండాలి. అంటే ఐదర్ మీ క్లోజ్ రిలేటివ్సా, ఎవరో ఒకరు, ఐఎమ్ అనేబుల్ టు మేనేజ్ మై స్ట్రెస్, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు బాధ అవుతుంది, ఐ నీడ్ సమ్ సపోర్ట్, నాకు కొంచెం స్పేస్ కావాలి, గ్యాప్ కావాలి, ఇలాంటి ఫేజెస్ ఉంటాయి ఎవరికైనా. ఇలాంటి ఫేజెస్లో ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ తీసుకున్న బయటికి రాలేని ఫేజ్ ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్గా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. సైకాలజిస్ట్ చాలామందికి నేను గమనించిన, నా దగ్గరికి వచ్చే వాళ్ళని ఆల్రెడీ 10-15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఈవెన్ దే డోంట్ నో, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు దీనికోసం ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చని, అక్కడికి వెళ్తే సాల్వ్ అవుతుందని. ఎంతమంది క్లయింట్స్ చెప్తారు, మేడం 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా మేడం, ఇలా రావాలని తెలియదు, ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తానని తెలియదు. ఇలాంటి జనరల్గా ఏమవుతుందంటే బయటికి మాట్లాడే విషయాలు కాదు. ఓకే. ఎవరికైనా ఇప్పుడు ఫిజికల్ హెల్త్ బాగాలేదంటే ఎంతోమంది హెల్ప్ చేస్తారు, అయ్యో పాపం అంటారు. సైకలాజికల్ హెల్త్ అనగానే సొసైటీ అవాయిడ్ చేస్తుంది అని ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది బాగా. సో దానివల్ల ఏంటి, దే ఆర్ నాట్ స్పీకింగ్ అవుట్. సో ఫ్యామిలీ మాట్లాడరు, ఆ పర్సన్ ఫేస్ చేస్తున్న పర్సన్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చే వరకు వాళ్ళు మాట్లాడరు, ఫ్యామిలీ కూడా బయటికి చెప్పరు. సో కాబట్టి బయట నుంచి కూడా హెల్ప్ దొరకదు మనకి. సో కాబట్టి బయటికి మాట్లాడగలిగితే తప్పేం లేదు, చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా బయటికి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీకు కనపడదు. ఫిజికల్ పెయిన్ కనపడుతుంది కానీ సైకలాజికల్ పెయిన్ మీరు చూపించలేరు, రైట్. ఏ టెస్టులు చేసినా కూడా బయటికి రాదు. సో కాబట్టి ఏంటంటే ఈ సిమ్టమ్స్నే గుర్తించాలి మనం. సిమ్టమ్స్ని గుర్తించి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే ఏ ఉమెన్ ఏ ఫేజ్ నుంచైనా బయటికి రావచ్చు, లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చు, రీడిజైన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఏ ఏజ్లో అయినా కూడా, ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్లో అయినా కూడా లైఫ్ని రీస్టార్ట్ చేసుకొని, రీస్ట్రక్చర్ చేసుకొని, థింకింగ్ ప్యాటర్న్ని, బిలీఫ్ సిస్టమ్ని అన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మంజు గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఉమెన్కి ఎస్పెషల్గా చాలా యూజ్ అయ్యే విషయాలు మాట్లాడుకున్నాం, చాలా మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ వనజా రవి గారు. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ 10 TV.